చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకువెళుతుందని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ తెలిపారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కూటమి సర్కార్ పనిచేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ తెలిపారు. రానున్న 4 ఏళ్లు ప్రజలకు మరింత సేవలను అందిస్తామని అంటున్న బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ తో మా విజయవాడ ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. పైన నేడు టీడీపీ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు బాపట్ల ఎంపీ గారు మనతో పాటు కృష్ణప్రసాద్ గారు చెప్పండి. సంవత్సరం అయిపోయింది అండి. మొన్న మహానాడులో కూడా దిశ నిర్దేశం చేయడం కూడా జరిగింది. సంవత్సరం అయిపోయిన అనంతరం కూడా ఈ రోజున కీలకమైన అంశాలు ఏం చర్చలోకి వచ్చినాయి, ప్రధానంగా చూసుకుంటే కదా 2వ తేదీ నుంచి కూడా గడప గడపకు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లి ప్రభుత్వం విధి విధానాలు కూడా వివరించమని చంద్రబాబు గారు చెప్పారు. ఎట్లా సమాయత్తం అవుతుంది? చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది. ఏంటంటే ఒక సంవత్సరం అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో అవి ఎంతవరకు నెరవేర్చగలిగాము, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇంకా ఏమేం జరగబోతున్నాయి, ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు చెప్పడం అనేది మహత్తరమైన కార్యక్రమం. ఏదో ఓట్లు తీసేసుకున్నాం, ప్రభుత్వం ఏర్పాటు చేసేసాం, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూస్తామని కాకుండా ప్రతి సంవత్సరం బహుశా ఇలాంటి కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజలు గడప గడపకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడో పిలిపించుకుని మీటింగ్ పెట్టి కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పదే చెప్పడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అని మళ్ళీ అడిగి గ్యాప్స్ ని కూడా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోవడం అనేది బ్రహ్మాండమైన కార్యక్రమం. అంతేకాకుండా మళ్ళీ కార్యకర్తలు ఆర్గనైజేషన్ కూడా ప్రతిష్టం చేయడానికి కార్యకర్తలతో మాట్లాడి ఆర్గనైజేషన్ ని బిల్డప్ చేసుకుని బూత్ కమిటీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అవన్నీ బిల్డప్ చేసుకుంటూ ఉంటే కన్సాలిడేట్ చేసుకుంటూ ఉంటే 5 సంవత్సరాల సమయం అంటే ఇంకా 4 years ఉంది. ఈ 4 సంవత్సరాల సమయంలో ఎంత స్ట్రాంగ్ గా పటిష్టంగా పార్టీని తయారు చేసుకోవచ్చు అనేది ఇది బ్రహ్మాండమైన అవకాశం. 3వ అంశం వచ్చేసరికి ర్యాంకింగ్ ఇచ్చారు. బెస్ట్ టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తుంటే వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారు. నాలాంటి ఫస్ట్ టైమర్కి అవన్నీ వింటా ఉంటే చాలా బాగా అనిపిస్తాం. ఎలక్షన్ అనేది ఒక పొలిటీషియన్ అనేది పొలిటికల్ అనేది చాలా బ్రహ్మాండమైన రోల్. ఇది ఏందిరా బాబు ఎంత చాలా కష్టంగా ఉందిరా అని అనుకుంటే అది కష్టంగానే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వేదిక గ్రీవెన్స్ అన్ని కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే వాళ్ళకి పర్సనల్ సమస్యలు కానివ్వండి, ఇతర ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానివ్వండి, ఇది ఒక వ్యవస్థలో భాగం. అంటే మీతో పాటు వెళ్తున్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక ఎమ్మెల్యే కానీ సమస్యలను పరిష్కరించారు. దానికి సంబంధించిన మెకానిజం ఎండిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ సంబంధించిన మెకానిజం, ఈ మెకానిజం అంతా ఎలా సమర్థించుకొస్తారు, ప్రజల్ని ఎలా సాటిస్ఫై చేస్తారు? ఫస్ట్ యూ షుడ్ గో టు ద పబ్లిక్. ముందు ప్రజల్లోకి వెళ్ళాలా, ఏం చేశామని చెప్పాలా, ఏదైనా చేయలేకపోయామనుకోండి ఎందుకు చేయలేకపోయామని కూడా చెప్పాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మనం పోయి మరి ఓట్లు తీసుకున్నాం కదా, సో ఏమేం చేశామో ముందు చెప్పాలా, ఏమేమి చేయబోతున్నామో చెప్పాలా, ఎక్కడ చేయలేకపోతున్నామో కష్టాలు బాధలు ఏమున్నాయి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా, అష్యూరెన్స్ ఇవ్వాలా. సో దాని మార్గాలు మనం ఎత్తుకుంటూ పోవాలి. 14 లక్షల కోట్ల రూపాయల డెట్ క్రెడిట్ అప్పులు చేసి మనకి ఇచ్చారు. డబ్బులు లేవని కూర్చోవచ్చు కదా హ్యాపీగా. అలా చేయట్లే కదా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ. ప్రతిసారి ఢిల్లీకి పోవడం, మాట్లాడడం, అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం, ఆ ఫండ్స్ తోని మళ్ళీ ప్రగతి చూపించడం, అభివృద్ధి చూపించడం. సో మార్గాలు ఎత్తుకుంటూ పోవాలా, మార్గాలు చూడాలా, అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలా. 9.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం. దానివల్ల 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. సో ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? 2 రకాలుగా. ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెస్తున్నాము, 2వది ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం. ఈ 2 రావడం వల్ల మొత్తం స్టేటే డెవలప్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బి పాజిటివ్. అంటే కొంతమేర సక్సెస్ సాధించినప్పటికీ పూర్తిగా సక్సెస్ సాధించేందుకు ప్రధానంగా ఏదైతే 2వ తేదీ నుండి మీరు చేపట్టబోయే ఇంటింటికి పాదయాత్ర ద్వారా 100% సక్సెస్ సాధించాలనుకుంటున్నాను. 100%. ఐ బిలీవ్ ఇన్ దిస్. ఇది వెళ్ళాలా, మాట్లాడాలా, కొన్ని మిస్టేక్స్ చెప్పొచ్చు వాళ్ళు, ప్రజలు కొన్ని చెప్పొచ్చు, ఇది చేయాలి కదా మీరు అని. ఎస్, వీ షుడ్ లిసన్ టు దెమ్. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలా, దాన్ని ఎలా చేయాలో మార్గాలు వెతికి మళ్ళీ చేసి చూపించాలి. ఇది ఏమైనప్పటికీ కూడా ఆ ప్రజల నుంచి వచ్చే ఏదైనా సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు, పరిష్కరించేందుకే ఈ 2వ తేదీ నుంచి కూడా గడప గడపకు యాత్ర సక్సెస్ సాధించవచ్చు అనుకుంటున్నాను. ఎన్నిక అయ్యింది అందుకు. ప్రజలు నీకు ఓటు ఇచ్చారు, ప్రజలు నీకు ఓటు ఇచ్చి గెలిపించారు కాబట్టి నువ్వు యు ఆర్ ఆన్సరబుల్. పోవాలా, కూర్చోవాలా,
మాట్లాడాలా, చెప్పాలా. దీని ద్వారా జవాబుదారీతనం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది ఒక ప్రజలకు ప్రజాప్రతినిధికి మధ్యన. ఇది ఒక మంచి లవ్ రిలేషన్షిప్. ప్రజలకి ప్రజాప్రతినిధులు వాళ్ళు అడుగుతారు, మనం చెప్పాలా, మనం అడిగినప్పుడు వాళ్ళు ఓటు కూడా ఇచ్చారు. 4 సంవత్సరాల ప్రణాళికాబద్ధంగా అంటే వచ్చే ఎన్నికలకి ఈ 4 సంవత్సరాల ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? ఒకటి ఎన్నికలు అనేది ఒక అంశం అండి, రెండవది అభివృద్ధి అనేది ఇంకొక అంశం. సో మనం బేసికలీ అంటే అభివృద్ధి చేద్దాం అనుకున్నాం కాబట్టి అభివృద్ధి చేసి చూపించాలి. ఎమ్మెల్యేలకి ఎంపీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదని, దీన్ని మాత్రం ఏదైతే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రతి నెల నేను తెలుసుకుంటానని, పని చేయని వారిపైన ఖచ్చితంగానే చర్యలు ఉంటాయని చెప్పేసి మాత్రం చంద్రబాబు ఈ వేదిక ద్వారా హెచ్చరించడం కూడా జరిగింది. కీలకంగా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకు కూడా ఏపీ సీఎం మరొకసారి దశాదిశ నిర్దేశం చేశారు. కెమెరామెన్ సాయితో వాసు, మంగళగిరి, టీడీపీ కార్యాలయం, రాజీవ్.